ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనాలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 11 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వీధి వ్యాపారులు, ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ మధ్యాహ్న వేళలో బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మండుతోన్న ఎండలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. దీంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా 8 గంటల నుంచే బయటికి రానీకే సూర్యు యొక్క ప్రతాపానికి జనాలంతా కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. 11 గంటలకు రహదారులన్నీ కూడా కర్ఫ్యూను తరలించేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి యొక్క కూలీల పరిస్థితి, ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి కూలీల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 7:30 గంటలకే యొక్క సూర్యుని యొక్క భగభగలతో తాము పనులు చేయలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన వనపర్తి జిల్లాలోని కిల్లాగన్పూర్ మండలంలోని ఒక తాండాలో ఉపాధి పథకం పనిలో పనిచేసేటువంటి కూలీలు ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏమి ఇబ్బంది అవుతుంది మీ ఇక్కడ పనిచేసే దగ్గర? సార్, మేము కన్నెత్తండ, మేము చిన్నలం పెద్దలం, గుడ్డి గులా మురళం, మోకాలు నొప్పి ఉంది, కన్ను నొప్పి ఉంది. మేము కూలీ కొతున్నాం. మాకు టెంట్ లేవు సార్, మాకు తగిన నీళ్ళు లేవు సార్, మాకు మోకాలు నొస్తే దబ్బున గోళీ మింగేనికి గోళీ లేవు సార్, మా కరుపుని కూడా పడలేదు సార్. 4 వరం ఎండ చాలా ఉంది, చాలా ఎండ ఉంది, అగ్గిలేక ఎండ ఉంది. దబ్బున కింద పడితే మాకు ఏం రాదు సార్. మాకు పనులు చేస్తున్నాం, 30-40 మంది పని చేస్తాం. మాకైతే నీడ లేదు. ఇప్పుడు ఎడకాలం యా చెట్లకు నీడ ఉంటాయి సార్, నీడలు లేవు. నీళ్ళు అయితే సీసాలు తీసుకోపోతున్నాం, బాటలు తీసుకోపోతున్నాం, తాగుతున్నాం. కానీ ఆ నీళ్ళకు కూడా తక్లీఫే ఉండదు. అది ఫోటో తీసే వరకు కొన్లకు ఒకరు పడతాయి, ఒకరు పడవు సార్. అవి పడకుండా అందరు అట్లే నిలబడాలి. అందరు పడే వరకు మాకు ఎండ అవుతుంది. ఎండ కాగానే ఏం చేస్తారంటే కొందరు దూపు అవుతుంది, కొందరు ఆకలి అవుతుంది అని అంటారు. మరి ఆకలి అయినప్పుడు అక్కడ నీళ్ళ బిందె లేదు, అక్కడ ఏం తిన్నికే లేదు. ఆ అడవిల నుంచి రావాలంటే మాకు ఇల్లు దగ్గర లేదు. మరి అదే అడవిలో దూపలు కొని ఆకలి కొని అది ఫోటో పడ్డాక పనులకు పోతున్నాము. అవునబ్బా, ఇల్లు ఎండలో ఉన్నారు పొద్దంతా అని ఇంత టెంట్ వేస్తలేరు. మరి ఎండ కొడుతుంది, ఎండ సోడ దాకి మరి ఏమైనా ఆడ మనుషులు ఏమైనా కింద మీద అయిపోతే కూడా మాకు ఆటోలు లేవు దగ్గర. మొత్తంగా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఎండలు ఏవైతున్నాయో వాటి వల్ల తాము ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పనులు చేయలేకపోతున్నామంటున్నారు. అక్కడ పనులు చేసే దగ్గర నీటి వసతి కానీ, తర్వాత టెంటు, ప్రాథమికమైనటువంటి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన వైద్య సేవలు అందించాలనే నిబంధన ఉన్నప్పుడు కూడా దాన్ని ఎవరు పట్టించుకోవలేదని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి నేపథ్యంలో తాము ఉదయం ఈ యొక్క పనులకు వచ్చినప్పటికి కూడా ఇక్కడ ఏదైతే హాజరుకు సంబంధించినటువంటి ఈ యొక్క క్యాప్చరింగ్లో ఇబ్బంది ఉన్నాయి కాబట్టి వాటన్ని పరిష్కరించాలని చెప్తున్నారు. మరొక వైపు సకాలంలో చేసినటువంటి పనికి వేతనాలు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా వాటన్నిటిని పూర్తి చేసి తమకు సహకరించాలనే విధంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.